హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్లో జ్యోత్స్న చేసిన తప్పు వల్ల అయితే సూరజ్ రన్ చేసే జ్యూస్ షాప్ మర్యాద బజార్ పడుతుంది. దీనికి నష్టపరిహారంగా పెద్ద అయిన తాతగారు సూరజ్కి ఏకంగా 10 లక్షల రూపాయల డబ్బు ఇవ్వబోతుంటే సూరజ్ మాత్రం దాన్ని నిర్మోహమాటంగా వద్దని చెప్పేస్తూ ఉంటాడు. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి డబ్బు ముఖ్యం కాదని చెప్తాడు. ఏ షాప్ దగ్గరైతే తన క్వాలిటీ చెడ్డ పేరు వచ్చిందో అక్కడే తన మర్యాద తిరిగి నిలబడాలని ఒక కండిషన్ పెడతాడు. జ్యోత్స్న గతంలో మిస్ హైదరాబాద్ కావడం వల్ల ఆమెకి సోషల్ మీడియాలో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి జ్యోత్స్న ఫోటోతో కూడిన ఒక పెద్ద ప్రోమో ఫ్లెక్సీని తన జ్యూస్ షాప్ ముందు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉంటాడు సూరజ్. అంతేకాదు, జ్యోత్స్న స్వయంగా రేపు ఉదయం 1 గంట పాటు తన షాప్ దగ్గర నిలబడి కస్టమర్లకి జ్యూస్ సర్వ్ చేయాలని, అప్పుడే జనాలకి అది కల్తీ ఫుడ్ కాదని, హెల్తీ ఫుడ్ అని నమ్మకం కలుగుతుందని సూరజ్ అయితే స్పష్టంగా చెప్తాడు తాతగారికి. ఈ నిర్ణయానికి సుమిత్ర మరియు దశరథులు కూతురు చేసిన తప్పు తెలుసుకోవడం కోసం సూరజ్ కండిషన్ పెట్టినందుకు ఒప్పుకుంటారు. తాతగారు మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా సూరజ్ అడిగిన దాంట్లో న్యాయం ఉందని భావించి ఆ బాధ్యతను కార్తీక్కి అప్పగిస్తూ ఉంటారు. తాతగారి ఆర్డర్ రావడమే ఆలస్యం. కార్తీక్ అయితే రంగంలోకి దిగుతాడు. రేపటి కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అంతా నేనే వ్యవహరిస్తాను అని ఫ్లెక్సీ కోసం జ్యోత్స్నను పిలిచి ఫోటో షూట్ చేయడానికి మొదలు పెడతాడు. జ్యోత్స్న అయితే ఇష్టం లేకపోయినా పెద్ద అయిన భయానికి జ్యోత్స్న ఒక ప్లైవుడ్ పట్టుకొని నిలబడుతుంది. ఆ సమయంలో జ్యోత్స్న కోపంగా మొహం పెట్టడంతో కార్తీక్ అయితే ఆమెను తెగ ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇలా ఉంటే శ్రద్ధాంజలి ఘటించినట్టు ఉంది పారు. ఫోటోలో ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకోసం 50% పశ్చాత్తాపం, 30% బాధ, 10% రియలైజేషన్, 5% అమాయకత్వం, 3% ప్రాయశ్చిత్తం, 2% సిగ్గు. ఇంత సిగ్గుమాలిన పని చేశానా అని సిగ్గు కలగలిపిన ఒక స్టిల్ ఇవ్వు అంటూ సెటైర్లు వేస్తూ ఉంటాడు. సూరజ్ కూడా సంతోషంగా ఫోటోలు రేపు మార్నింగ్ కల్లా రెడీ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు. ఈలోపు పారిజాతం లోపల ఒకటి బయట ఒకటి అన్నట్టుగా కార్తీక్కి సపోర్ట్ చేస్తున్నట్లు నటిస్తూనే ఉంటుంది. ఫోటోషూట్ మూసి లోపలికి రాగానే జ్యోత్స్న తీవ్రమైన ఆవేశంతో ఊగిపోతూ ఉంటుంది. తన అమ్మమ్మ పారిజాతంపై అరవడం మొదలు పెడుతూ ఉంటుంది. అసలు ఆ సూరజ్ గడికి ఎంత తలపోగరు! 5 లక్షలు కాదు, 10 లక్షలు వద్దంటాడా, కానీ నా ఫోటో మాత్రం కావాలంటాడా? వాడు కరెక్ట్గా నా ఈగోను టచ్ చేశాడు. అందరి ముందు మీరు మాట ఇచ్చారు కానీ నేనెందుకు వెళ్తాను, నేను అస్సలు వెళ్ళను అని మొండికేస్తూ ఉంటుంది. అంతటితో ఆగకుండా ఒకవేళ తాను వెళ్ళకపోతే రేపు మళ్ళీ గొడవ జరుగుతుంది కదా అని పారిజాతం అంటే జ్యోత్స్న ఒక ప్రమాదకరమైన ప్లాన్ చెప్తుంది. రేపు గొడవ జరగాలంటే అక్కడ సూరజ్ ఉండాలి కదా అమ్మమ్మ. రేపు ఈ పాటికి వాడు ఉండడు, వాడి జ్యూస్ స్టాలు ఉండదు, అసలు వాడి అడ్రస్ కూడా దొరకకుండా చేస్తా అని బెదిరిస్తూ ఉంటుంది. డబ్బున్న వాళ్ళతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాడికి తెలిసేలా చేస్తానని పంతం పడుతుంది. మరోవైపు కాశీ డ్రైవర్ ఉద్యోగం మానేయడం గురించి స్వప్న తల్లి కాస్త గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. అయితే కాశీ దాన్ని అపార్థం చేసుకోకుండా చాలా హుందాగా ఆలోచిస్తూ ఉంటాడు. స్వప్నతో తన మనసులోని మాటను పంచుకుంటాడు. తాను కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నట్లు చెప్తా ఉంటాడు స్వప్నకి. పెద్దగా ఖర్చు లేకుండా మొదట్లో ఆన్లైన్ ద్వారా రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించాలని అతను ప్లాన్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం సిటీలో హెల్తీ ఫుడ్, ముఖ్యంగా ప్రోటీన్ బౌల్ కల్చర్ బాగా పెరుగుతుందని కాశీ స్వప్నకి చెప్తూ ఉంటాడు. అందుకోసం ఒక ప్రత్యేకమైన యాప్ క్రియేట్ చేసి కస్టమర్లకు వీక్లీ ప్యాకేజ్ లేదా మంత్లీ ప్యాకేజ్ పద్ధతిలో రీజనబుల్ రేట్లకే ఆర్గానిక్ ఫుడ్ సప్లై చేద్దామని ఐడియా ఇస్తూ ఉంటాడు. ఈ అద్భుతమైన ఐడియా ఇచ్చినందుకు స్వప్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ బిజినెస్లో నేను కూడా భాగస్వామి అయి కాశీకి తోడుగా ఉంటానని ప్రామిస్ చేస్తుంది. ఇంకా ఎపిసోడ్ చివరిలో అయితే మళ్ళీ మెయిన్ హౌస్కి వస్తే దశరథ్ అయితే తన కూతురు జ్యోత్స్న ప్రవర్తన చూసి తండ్రికి సారీ చెప్తాడు. తానే కూతుర్ని సరిగా పెంచలేకపోయానని బాధపడతాడు. అప్పుడు శివనారాయణ పెంపకమే కాకుండా చుట్టూ ఉండే పరిస్థితుల ప్రభావం కూడా పిల్లలపై ఉంటుందని సర్ది చెప్తూ ఉంటాడు. అదే సమయంలో జ్యోత్స్న అక్కడికి వచ్చి సూరజ్ అడిగిన దానికి
నేను ఒప్పుకోనని, ఆ 5 లక్షలు డబ్బును వాడి షాప్కే పంపించేమని వాడే తీసుకుంటాడని చెప్తూ ఉంది. దీనిపై తాతగారు తీవ్రంగా స్పందిస్తూ జ్యోత్స్నకు జీవిత సత్యాలు చెప్తారు. నువ్వు ఒక కంపెనీకి సీఈఓగా పనికిరావు అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. నీ కింద పనిచేసే మేనేజర్లు, వంట మనుషులు, హోటల్ బాయ్స్ అందరి మీద నీ అహంకారం చూపిస్తే మరుసటి రోజు ఎవ్వరూ రారు. సీఈఓకి ఉండవలసిన మొదటి లక్షణం అందరినీ మనవాళ్ళుగా అనుకునే తత్వం. పరువు అనేది సమాజంలో పోయేది కాదు, మన అంతరాత్మ సాక్షిగా పోగొట్టుకునేది. చివరిగా తాతగారు ఒక గట్టి అల్టిమేట్ ఇస్తూ, నువ్వు నా ఆస్తుల కోసం కేవలం మనవరాలిగా మిగిలిపోతావా, లేక నా మాట నిలబెట్టే నిజమైన మనవరాలిగా ఉంటావా అనేది నీ ఇష్టం. పాఠాలు నేర్చుకుంటే పరీక్షలు పాస్ అవుతావు, కానీ ఇలాంటి గుణపాఠాలు నేర్చుకుంటేనే జీవితంలో పాస్ అవుతావు. నా తీర్పును నువ్వు కాదంటే తర్వాత నేను తీసుకునే నిర్ణయాలు నీకు తట్టుకోవడం కష్టం అని హెచ్చరించి వెళ్ళిపోతూ ఉంటాడు. తాతగారు వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం అయితే జ్యోత్స్నను హెచ్చరిస్తూ, ఒకవేళ తాత మాట వినకపోతే నువ్వు ఆయన కోపంతో ఈ సీఈఓ పదవిని, ఆస్తిని మొత్తం దీపకో లేదా కార్తీకో రాసేస్తాడని, అప్పుడు మన బతుకు రోడ్డున పడుతుందని భయపెడుతూ ఉంటుంది. దీంతో ఇంకా జ్యోత్స్న తీవ్రమైన అయోమయంలో, కోపంలో మునిగిపోవడంతో ఈరోజైతే ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.